బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 2-3 రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగి చలి తీవ్రత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో తూర్పు ఈశాన్య దిశ నుంచి చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఇక హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, కామారెడ్డి, వినుకొండ, ఖమ్మం, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇక అరకులో 5 డిగ్రీలు, మినుములూరులోని 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు తెలంగాణలో మొత్తం అసలు ఎలా ఉంది ఏంటి అని కూడా అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. రాజు చెప్పండి, అసలు చలి తీవ్రత ఎలా ఉంది, అసలు ఏపీతో పాటు తెలంగాణను కూడా విపరీతంగా వణికేస్తుంది చలి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అయితే చలి చంపుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా కూడా. ఇటు ఆదిలాబాద్, ఇటు నిజామాబాద్ జిల్లాల్లో అయితే సింగిల్ డిజిట్ నంబర్లో చలి నమోదవుతోంది. ఆదిలాబాద్ సంబంధించి రికార్డు స్థాయిలో ఏ సమయంలో కూడా లేని విధంగా 5 డిగ్రీలు 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే చలి తీవ్రంగానే ఉంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు కారణాలు తెలియదు. ఎందుకంటే భూతాపం తగ్గడము అలాంటి కొన్ని భౌగోళిక అంశాల కారణంగా కూడా చలి తీవ్రత చాలా పెరిగిందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఇక్కడ సింగిల్ డిజిట్ నంబర్లో చలి అయితే నమోదవుతోంది. అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డిలో కూడా మొదన వచ్చేసి 8 డిగ్రీలు నమోదయ్యింది. అత్యల్పంగా నమోదైన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉత్తర తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఇటు నిజామాబాద్ జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా రైట్ రాజు, అదే విధంగా చూసుకున్నట్టయితే అప్పుడు వర్షాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు అటు ఏపీతో పాటు తెలంగాణను కూడా ప్రభావితం చేసినాయి. అదే విధంగా చలి కూడా అదే విధంగా ఉంది. అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా విపరీతమైన చలి చంపుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఏంటి, అసలు అప్డేట్స్ ఏంటి? వాతావరణంలో తీవ్రమైన మార్పుల కారణంగానే ఇదంతా ప్రభావం అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. అటు వర్షాకాలంలో కూడా ఉత్తర తెలంగాణలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. 3 రోజుల్లోనే ఇటు శ్రీరామ్ సాగర్, ఎస్ఆర్ఎస్పి ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఈ చలిగాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఈశాన్య రాష్ట్రాలు నుంచి వస్తున్న ఆ గాలుల కారణంగానే ఇదంతా ప్రభావం ఏర్పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరో 1 రోజుల పాటుగా తీవ్రమైన ఈ ప్రభావం ఉండనున్నట్టు, చలి ప్రభావం ఉండనట్టు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరో 1 రోజుల పాటు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, అత్యవసరం ఉంటే తప్ప ఉదయాన్నే కాకుండా పనులన్నీ కూడా మధ్యాహ్నం పూట పెట్టుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులకు సంబంధించి ఈ చలితో చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్కడ చర్యలు తీసుకున్న తర్వాతే వాళ్ళు బయటకు వెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇటు వాకర్స్ కావచ్చు, ఇటు వృద్ధులు, ప్రధానంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు అయితే ఖచ్చితంగా ఉన్ని దుస్తులు కావచ్చు తగిన చర్యలు తీసుకున్న తర్వాతే బయటకు రావాలని చెప్పి వైద్యులైతే తెలియజేస్తున్నారు. మరో 1 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళైతే కోరుతున్నారు. అలాగే ఈ వాతావరణ శాఖ అధికారులు, ఎందుకంటే ఈసారి సీజన్ చేంజ్ అంటే కొద్దిగా ముందుకు రావడం, అంటే ప్రధానంగా అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ తర్వాత కొంత తగ్గుతుంది చలి అనేది. ఈసారి అలా కాకుండా క్రిస్మస్ సీజన్ లో కూడా ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మరో 1 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండేటట్టుగా నమ్ముతున్నారు. అయితే రాత్రిలో మాత్రం చలి తీవ్రంగా ఉంటుంది. కనిష్ట డిగ్రీ సెల్సియస్ కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. అలాగే మధ్యాహ్నం పూట మాత్రం ఎండ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితులు. ఇట్లాంటి తరుణంలో ఈ చేంజెస్ వస్తున్న తరుణంలో ఎక్కువగా
జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి, ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, పిల్లల్లో ఎక్కువగా నిమోనియా అట్లాంటి సమస్యలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అందుకే మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యాధికారులు కూడా తెలియజేస్తున్నారు, వాతావరణ శాఖ అధికారులు కూడా. ఇప్పుడు ఎందుకంటే రైతులకు కూడా కొన్ని సూచనలు చేశారు. రైతులు ఇప్పుడే పొలాల్లో పనులు ప్రారంభించారు. ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ దుక్కులు దున్నే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి రైతులకైతే అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే పంట వరి నాట్ల కోసం రెడీ అవుతున్న తరుణంలో మరికొన్ని రోజులు ఆగాలని చెప్పి అటు రైతులకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. కొంచెం చలి ఏదేమైనప్పటికీ మాత్రం మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితులు ఉండే అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ నుంచి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, చలి తీవ్రత ఎక్కువగా ఏ ప్రదేశాలలో ఉంది? అప్డేట్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సాధారణంగా మనం అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు చాలా కనిష్టంగా పడిపోయినాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ చలి మరింత విపరీతంగా ఉంది. ఇదైతే అరకు కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం అలాంటి ప్రాంతాల్లో ఓవరాల్ గా 2 తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చలి దెబ్బకి జనాలు అయితే జడిసిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి. ఉదయం పిల్లలు బడికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. అంటే ఈ చలి తీవ్రత కేవలం గ్లోబలైజేషన్ కారణంగా, అంటే ఈ వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంగా ఈ చలి తీవ్రత ఈ సంవత్సరం కూడా ఇప్పటికీ తగ్గలేదు అని చెప్తా ఉన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా దారుణంగా పడిపోతున్నాయి. చాలా చోట్ల చలిమంటలు వేసుకొని ప్రజలు చలిమంటలతో ఈ చలి నుండి రక్షణ పొందుతున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా లాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులు వీళ్ళంతా కూడా విపరీతమైన దగ్గు, తుమ్ములు, ఇలా జలుబుతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే వైద్యాధికారులు కావచ్చు, వాతావరణ శాఖ కావచ్చు, అర్లీ మార్నింగ్ లేదా ఈ చలి నుంచి కొంత రక్షణగా ఉండాలి, బయటికి రారాదు, కేవలం దుమ్ము ధూళితో అంటే మరింత జబ్బు బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మనం ఇటీవల చూస్తా ఉన్నాం, అంటే హైదరాబాద్ లో ఈ పొగమంచు కావచ్చు లేదా ఈ దుమ్ము ధూళి ఎక్కువైన పరిస్థితులు. అంటే అక్కడ ఏదైతే ఉత్తర భారతదేశంలో ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే పంట పొలాల్లో ఏదైతే చెత్త చెదారం అంటే పనికిరాని వస్తువులన్నీ కూడా కాల్చివేయడంతో అక్కడ వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చలి వలన మరి మంచు కప్పేసి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. అంటే అర్లీ మార్నింగ్ ఏదైతే 3-4 మధ్యన అంటే ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తెలియక ఒకదానికొకటి ఢీకొంటున్న పరిస్థితులు చూస్తా ఉన్నాము. అంటే ఇలాంటి చలిలో కూడా ఏదైతే అంటే రక్షణ పొందడము లేదా అదే విధంగా చలి నుండి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. చాలా విపత్తులు చూసాం మనం ఇప్పటిదాకా. అంటే తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, లేదా అగ్ని పర్వతాలు లేదా అగ్ని ఇలాంటివన్నీ కూడా. అయితే ఇప్పుడు చలి ఒక విపత్తు కూడా మనకి వస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ చలికి చాలా మంది కూడా వృద్ధులు, వయోభారంతో ఉన్న వాళ్ళు చనిపోతున్న పరిస్థితులు. మరి అలాంటి పరిస్థితుల్లో అంటే కనిష్ట ఉష్ణోగ్రతలో బాగా దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా చలి తీవ్రత వేధిస్తా ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా చంద్రముద్రులు ఉన్నా కూడా ఉదయం 9 వరకు కూడా చలి ఉంది. అంటే 9 గంటల వరకు కూడా చాలా మంది కొంత బయటకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇంకా కొన్నాళ్ళు ఈ వారం 10 రోజులు కూడా ఈ చలి తీవ్రత ఇలానే ఉంటున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లు కూడా ఈ చలికి ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే సర్వజన వైద్యశాల ఉంది ఇట్లాంటి చోట కూడా చాలా మంది అనేక ప్రాంతాల నుంచి దూరం నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళు సరైన అంటే ఏదైతే దుప్పట్లు కావచ్చు లేదా స్వెటర్లు కావచ్చు ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఈ చలి తీవ్రత నుంచి పేషెంట్లు కానీ ఇతరత్ర జనాల్ని ఎలా రక్షించాలి ఆ విధంగా ఎలాంటి చర్యలు లేవు. కానీ మొత్తం మీద ఎవరికి వారు జాగ్రత్త వహించి పిల్లలు బడికి పంపించేటప్పుడు కావచ్చు లేదా వృద్ధులు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు చలి తీవ్రత నుంచి తప్పించుకొని అంటే కొంత ఎండబడాక వెళ్ళాలి. లేదా అదే ఈవినింగ్ అయితేనే మళ్ళీ 6-7 గంటల చలి స్టార్ట్ అవుతా ఉంది. సో మొత్తం మీద సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 9 వరకు కూడా ఈ చలి తీవ్రత వెంటాడుతూ ఉంది. సో ఈ చలి నుంచి మనం జాగ్రత్తలు తీసుకొని అనవసరంగా బయటికి వెళ్ళకుండా ఉండాలనే ఒక హెచ్చరికలు అయితే ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి మనకు తెలుస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.